ఈవిడ రెండో వైఫ్. ఈవిడ ఫస్ట్ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ కి విడాకులు ఇచ్చినప్పుడు ఆయన ఆవిడకి ఇచ్చారు. సో లెక్క ప్రకారం ఆవిడకి వెళ్ళింది కాబట్టి నాకు కూడా అంతే 500 crores రావాలి అని చెప్పి ఆవిడ లాజిక్ చెప్పింది. సో ఫుడ్ కి ఒక పర్సన్ కి నెలకి 60,000. మన దగ్గర జెండర్ న్యూట్రల్ యాలిమనీ అనేది. అంటే మీకు సింపుల్ గా చెప్తే అందరికి అర్థమయ్యేలా జాగ్రత్తగా వినండి. 6,16,300 రూపాయల. ఇది సంవత్సరానికి కాదు, నెలకి. ఆవిడకి అంత డబ్బులు అవసరం ఉంటే ఆవిడనే సంపాదించుకోమనండి అని జస్టిస్ లలిత గారు అన్నారు. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. If she wants to spend, let her earn. ఇదొక పక్క కర్ణాటక హైకోర్టులో జరిగితే ఈ సంవత్సరం ఆగస్ట్ లో జస్ట్ ఒక 4 రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఒక బ్రేక్ త్రూ జడ్జ్మెంట్ వచ్చింది. జస్టిస్ బివి నాగరత్న గారు, పంకజ్ మిఠల్ గారు, ఈ ఇద్దరు జడ్జిలతో కూడిన ఒక బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ పర్టికులర్ యాలిమనీస్ కి సంబంధించి. ఆ కేసులో ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లో ఉంటది. హస్బెండ్ యుఎస్ లో కన్సల్టెంట్, నా వైఫ్ తో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది, నాకు డివోర్స్ కావాలి అని ఆయన కేసు వేస్తే నేను బానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, ఇన్ఫాక్ట్ నేను చాలా బాగా చూసుకుంటున్నానని ఆవిడ చెప్పింది. లేదంటే నాకు డివోర్స్ కావాలి అని హస్బెండ్ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. ఆయన జడ్జిలు ఇద్దరు ఒకటే మాట అన్నారు. వాదోపవాదాలన్నీ విన్న తర్వాత, చూడమ్మా సిచ్యువేషన్ ఇక్కడ జారిపోయింది, ఆయనతో మీకు యాలిమనీ ఇప్పిస్తాం, ఆయనతో మీకు ఉండడం ఇష్టం లేదు, మీరు ఒక యాలిమనీ అమౌంట్ మాకు చెప్పండి అని ఆవిడ లాయర్ని అడిగితే ఆవిడ ఎంత చెప్పింది అనుకుంటున్నారు? పర్లేదు, ఒక రఫ్ ఎస్టిమేట్ వేయండి. ఇప్పుడు వీడియోలో నేను చెప్పక ముందే కింద దానికి కామెంట్స్ రాయండి ఆవిడ ఎంత అడుగుంటది అని. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నా. మరి నేను ఎవరి ఊహకైనా 500 కోట్లు వచ్చాయా? ఏమిటండి మీరు మాట్లాడేది? కింద కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి. మీరు జనరల్ ఆడియన్స్ వెళ్ళి ఎవరైనా 500 crores రాశారా? మనస్ఫూర్తిగా వీడియోకి ముందే రాశారా? మీరు మన థాట్ కూడా రేంజ్కి వెళ్ళదు. ఇదేంటమ్మా ఇది ఇంత అడిగారు అని అడిగితే ఆవిడ ఇచ్చిన రెస్పాన్స్ అసలు గొంతులోంచి మాట రాట్లా. సో ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతూ అసలు ఈ ఇష్యూ ఏంటి, ఆవిడ 500 కోట్లు ఎందుకు అడిగింది, కోర్టు అది గ్రాంట్ చేసిందా లేదా, ఎందుకమ్మా అని అడిగితే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటి. అట్ ద సేమ్ టైం కర్ణాటకలో జడ్జి లలిత కన్నెగంట గారు ఆవిడ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు ఈ పర్టికులర్ యాలిమనీ మీద. అది కూడా మాట్లాడదామా. అండ్ మన ఇండియాకి సంబంధించినంత వరకు యాలిమనీ లాస్ ఎలా వర్తిస్తాయి కూడా మీకు క్లియర్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ 2 స్టోరీస్ మనలో భయాన్ని ఇన్స్పైర్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం ఒక నాలెడ్జ్ కూడా ఇస్తుంది యాలిమనీస్ మీద. ఇది అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇండియన్ లాస్ యాలిమనీ ప్రకారం జెండర్ న్యూట్రల్. అంటే అమ్మాయి అబ్బాయి నుంచి లాగేసుకోవడమే కాదు, అబ్బాయి కూడా సరైన లాయర్ ని పెట్టుకొని కరెక్ట్ గా స్కెచ్ చేసి ప్లాన్ చేస్తే అమ్మాయి దగ్గర నుంచి మొత్తం లాగేయచ్చు. సో రెడీగా ఉన్నారు వినడానికి? అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో మన లైఫ్ ని ఇంపాక్ట్ చేసేది, మన చుట్టూ జరిగేది, ప్రపంచం మొత్తంలో మన స్టేట్ గానీ నేషనల్ గానీ ఇంటర్నేషనల్ న్యూస్ గానీ 10 నిమిషాల్లో కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. చూడండి ఎంతమంది ఉన్నారో మీతో పాటు. అండ్ నాతో 10 నిమిషాలు స్పెండ్ చేయండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా. సుప్రీం కోర్టు నుంచి కర్ణాటక వరకు ఏం జరుగుతుందో చూసేద్దామా. లెట్స్ గో. ఈ విషయం మీకు అర్థం కావాలంటే యాలిమనీ యొక్క సీరియస్నెస్, దాని గ్రావిటాస్ మీకు అర్థం కావాలి. నేను సింపుల్ గా చెప్తున్నాను. జెఫ్ బేసోస్ ఉన్నారు కదా, ఆయనకు విడాకులు అయితే ఆయన భార్యకి 2.6 lakh crores అంటే 2.6 లక్షల కోట్లు ఇచ్చాడు ఆయన. మరి 1,00,000 కోట్లేంటి మేడం? ఓసాని గారు 1,00,000 కోట్లకే అలా రియాక్ట్ అయ్యారు. మరి 2.6 lakh crore వింటే అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ పర్టికులర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో నాగరత్న గారు, పంకజ్ మిట్టల్ గారు ఇచ్చింది, ఇది ఒక US బేస్డ్ కన్సల్టెంట్. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే నాకు ఈవిడతో విడాకులు కావాలంటే ఆవిడ 500 crores అడిగింది. 2 crores maintenance, 2 crores monthly maintenance, and then 500 crores compensation. 100 crores compensation under section 22. My lord, how much they are demanding? 13 crores for staying 6 months with me. 13 crores. Drawn 3 crore 15 lakhs in the span of 1 year. దేనికి అంటే చూడండి ఇక్కడ ట్విస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు వినండి. ఈవిడ రెండో వైఫ్. ఈవిడ ఫస్ట్ హస్బెండ్ ఫస్ట్ వైఫ్ కి విడాకులు ఇచ్చినప్పుడు ఆయన ఆవిడకి 500 crores ఇచ్చారు. సో లెక్క ప్రకారం ఆవిడకి వెళ్ళింది కాబట్టి నాకు కూడా అంతే 500 crores రావాలి అని చెప్పి ఆవిడ లాజిక్ చెప్పింది. ఇది విని ఆ జడ్జిలు ఇద్దరు షాక్ అయిపోయారు. వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, పెళ్లి అనేటిది ఒక చాలా పవిత్రమైన బంధం, అది ఒక కమర్షియల్ సెటిల్మెంట్ యాంగిల్ కాదు. అది యాలిమనీ అనేది మీ డిగ్నిటీ కోసం, మీ లైఫ్ పెళ్లికి ముందులాగే ఉండడానికి మీకు చెల్లించే నష్టపరిహారం, అంతేగాని మీరు మీ ఎక్స్ హస్బెండ్ మీద చూపించే క్రూరత్వం కాదు. 500 crores అవ్వదమ్మా, మీ హస్బెండ్ డివోర్స్ అడుగుతున్నారు కాబట్టి, మీరు కూడా సెటిల్మెంట్ ఒప్పుకున్నారు కాబట్టి ఒక 12 crores ఇవ్వగలుగుతాం అని 12 crores ఇచ్చి డివోర్స్ ని శాంక్షన్ చేశారు. బట్ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైతే ఫౌండేషన్స్ చూసారో ఈ పర్టికులర్ కేసులో, ఆవిడ లాయర్ ఎవరైతే ఉన్నారో రకరకాల కేసులు వేశారు ఆ హస్బెండ్ మీద. ఆ సెక్షన్లు పర్ఫెక్ట్ గా పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ లేవు, బట్ ఏవేవైతే జనరల్ గా వేస్తారో క్రూయల్టీ, డొమెస్టిక్ వైలెన్స్, ఇవి కాకుండా తరచుగా జనాలు ఏమేస్తారు అని లాయర్స్ తో మాట్లాడారు. అత్యాచారం కేసు 375, 498A ఇలాంటి కేసులన్నీ వేసి ఒక ప్యాకేజ్ డీల్ లా మాట్లాడుతున్నారండి. ఇది ఆ లాయర్ తో చెప్పారు వీళ్ళు, ఇలా ఎన్ని కేసులు వస్తున్నాయి, ఇన్ఫాక్ట్ ఆవిడ ఏదైతే మాట్లాడిందో అదే కాంట్రాడిక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దాకా ఏం చెప్పారు మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు, నా హస్బెండ్ తో నాకు అంతా బానే ఉంది, నాకు విడాకులు వద్దు, నేను హ్యాపీగా ఉన్నా యాజ్ అ వైఫ్ అని మీరే చెప్తూ ఆయన మీద లుకౌట్ నోటీసులు పంపిస్తారు, క్రూయల్టీ కేసులు వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటారు, అదే గృహహింస వేస్తారు. దీని మీద కళ్యాణ్ గారు డైలాగ్ కూడా ఉంటది మన జల్సా సినిమాలో. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9
అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డడిచ్చేసి ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ ఐఎమ్ ఎ టైగర్ ఎస్ ఐఎమ్ ఎ టైగర్. సో ఇలాంటివి మీరు చేయడం ఆపాలి అనే లాయర్కి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో జరిగే ప్రతి జడ్జ్మెంట్ ఇట్ విల్ బి టేకెన్ డౌన్ ఇంటూ నోట్స్. అదే జడ్జ్మెంట్ ని వేరే కేసు ఏదైనా వచ్చినప్పుడు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్జున్ గారి కేసు నడుస్తుంది కదా, నిరంజన్ గారు వెళ్ళి ఏం చెప్పారు, 2017 షారుఖ్ ఖాన్ రైస్ స్టాంపీడ్ కేసు అని చెప్పారు. ఆర్ అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుని కోర్ట్ చేశారు ఆయనకి ఇమ్మీడియట్ ఇంటరిమ్ బెయిల్ తెచ్చుకోవడానికి. And your lordship saw my lord that Shah Rukh Khan case under a much lesser provision, they did not say it's not even negligence. ఇవన్నీ ఏంటి, ఒక లాయర్ వాదించేటప్పుడు లాలో ఎలా వర్కౌట్ అవుతుందంటే మన ప్రీవియస్ జడ్జ్మెంట్స్ అన్ని వాడుకోవచ్చు. అలా ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవుతుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే 3-4 months బ్యాక్ అయిన జడ్జి లలిత గారి కేసు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇంకో డిఫరెంట్ స్టోరీ. అది హస్బెండ్ వైఫ్ ఉన్నారు, బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఎక్స్పెన్సెస్ కూడా తండ్రే చూసుకుంటున్నాడు. వైఫ్ కి ఆల్రెడీ ఇంటరిమ్ అలిమనీ కింద నెలకి 50,000 హీస్ గివింగ్. ఇది విని వైఫ్ తరపున లాయర్ మాకు ఇది అస్సలు సరిపోదు, మాకు పెంచాలంటే సరే జడ్జ్ లలిత గారు మీకు ఎంత కావాలో నాకు చెప్పండి, మీరు రాసుకొని రండి అంటే ఆయన రాసుకొని వచ్చాడు ఆయన. సో ఫుడ్ కి ఒక పర్సన్ కి నెలకి 60,000, బట్టలకి బ్యాంగిల్స్ కి ఇయర్ రింగ్స్ కి గట్రా 15,000. ఎర్నింగ్స్, వాచెస్, sandals, slipper, etc. my lord, which is the basic need, my lord. Towards it at 15,000 per month, my lord. నీ ఇంజురీ అని కోట్ చేసి ఫిజియోథెరపీకి నెలకి 4 నుంచి 5 లక్షలు కావాలి అండ్ అదర్ మిస్కిలీనియస్ ఎక్స్పెండిచర్స్ అంతా కలిపి నాకు 6,16,300 కావాలి అనే వైఫ్ తరఫున లాయర్ వాదించారు. జడ్జ్ అక్కడ కూర్చున్న జడ్జ్ షాక్ అయిపోయారు. మీరు హస్బెండ్ కి 10 కోట్లు ఉంటే నాకు 5 కోట్లు కావాలి అనే ఆర్గ్యుమెంట్ మీరు చేయకండి, వైఫ్ నీడ్స్ చెప్పమని అడిగితే మీరేంటి ఇంత రాసుకొచ్చారు అని ఆవిడ చనిపోయి ఒక పర్సన్ ఇంత ఎలా స్పెండ్ చేస్తారు, అసలు ఈ బ్రేక్ డౌన్ నాకు అర్థం కావట్లేదు, దట్టు కిడ్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, 6 లక్షలా అని చెప్పి ఆవిడ కేసు కొట్టేపోతుంటే లాయర్ లేదు మేడం మేము ఒక అమౌంట్ చెప్పాం, మీరు ఆనరబుల్ కోర్టు అమౌంట్ చెప్తే అంటే ఇది ఏమైనా కూరగాయల బేరం ఇది అంటే మీరు ఒక పెద్ద అమౌంట్ వేసుకొని వచ్చి మీరు 6 lakhs అడిగితే నేను 6 lakhs వద్దు ఒక 2 lakhs ఇవ్వండి అని చెప్తే ఆ 2 lakhs వేసుకుందామన్నా ఆ ఎక్సెస్ నేను ఎందుకు చేయాలి అసలు? May not order this much, my lord, to a reasonable amount, my lord. Why should I do that exercise? Why should you tell all this? And why should why should the court grant reasonable amount? మీకు ఇంకొక లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, మీరే మళ్ళీ రాసుకొని రండి. ఈసారి కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను గ్రాంట్ చేస్తాను, కరెక్ట్ అనిపించకపోతే మాత్రం ఖచ్చితంగా నేను కేసు కొట్టేస్తానని చెప్పి ఈవిడ ఏదైతే చెప్పిందో ఇవాళ జస్టిస్ నాగరత్న గారు, పంకజ్ మిట్టల్ గారు ఏవైతే ఆ జడ్జ్మెంట్ ఇచ్చారో దాన్ని ఎక్కో చేసేలా ఉన్నాయి. ఆవిడ కూడా అదే మాట ఉంది, హస్బెండ్స్ మీద పగ తీర్చుకునేటట్టుగా అమౌంట్స్ ఉండకూడదు. ఈవిడకే నెలకు 6 లక్షలు ఇచ్చేస్తే ఆయన ఎట్లా బతుకుతాడు? సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ఇన్ఫాక్ట్ డివోర్స్ అయిన తర్వాత ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు మాతో. ఒకవేళ డబ్బులు లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఈవిడైనా ఆయన డబ్బులు ఇస్తారా అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ మీరు తక్షణమే ఇంకో అమౌంట్ తీసుకొని నా దగ్గర రండి అని చెప్పి పంపించారు. Final opportunity for you. Come up with a reasonable thing. Reasonable, I'm again telling you. If it is like this kind of a thing, straight away we'll dismiss it. ఇవాళ సుప్రీంకోర్టులో దీన్ని బేస్ చేసుకుని ఒక 8 పారామీటర్స్ ఇచ్చారు యాలిమనీ దేన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి అని. ఎందుకంటే యాలిమనీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దాన్ని కొట్టిపాడేస్తారు, యాలిమనీ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. చాలా తప్పది. ముఖ్యంగా లేడీస్ కి మీరు 2 పక్కల చూడాలి కాయిన్. చాలా మంది ఇండియన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళ జీవితం అంతా వదిలేసి వస్తారు, ఇంటికి వస్తారు, ఉద్యోగాలు మానేస్తారు, వాళ్ళు చదువుకున్న కెరియర్ ని పక్కన పెట్టి ఫ్యామిలీని చూసుకుంటారు, ఫ్యామిలీని పోషిస్తారు. ఇదంతా ఒక టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత కెరియర్ లో ఒక సెట్ బ్యాక్ తీసుకున్న తర్వాత, మానిటరీగా ఒక సెట్ బ్యాక్ తీసుకున్న తర్వాత సడన్ గా డివోర్స్ అని చెప్పి ఆవిడ రోడ్డు మీద ఎలా పెట్టేస్తాం మనం? ఖచ్చితంగా యాలిమనీ అనేది ఉండాలి. అది ఆవిడ డిగ్నిటీని రెస్పెక్ట్ చేయడానికి యాలిమనీ ఉంది. కాకపోతే కొంతమంది అమ్మాయిలు, ఒక సెక్షన్ ఆఫ్ గర్ల్ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇలా మిస్యూజ్ చేయకుండా ఉండాలనే ఈ 8 గైడ్ లైన్స్ చూస్తున్నారు. ఇప్పుడు స్టేటస్ ఆఫ్ బోత్ ద పార్టీస్ చూస్తారు, వాళ్ళిద్దరు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూస్తారు, తర్వాత బర్డెన్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరు తీసుకుంటున్నారో చూస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు, వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఎంప్లాయ్మెంట్ సాక్రిఫైజెస్ చూస్తారు. ఇందాక నేను చెప్పినట్టు లేడీస్ ఎవరైనా కొంచెం ఉద్యోగాలు అవి మానేసుకుంటే ఇరువురిది ఇన్కమ్ చూస్తారు. అది రెంటల్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, జాబ్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ అయి ఉండొచ్చు, లిటిగేషన్ కాస్ట్ చూస్తారు, ఫైనల్ గా ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ద హస్బెండ్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో యాలిమనీ అనేది 1885 లోనే వచ్చింది కామిని అనే లేడీ ద్వారా. అది అప్పటి నుంచి క్రమేణా వస్తుంది కానీ సీరియస్ గా అయింది మాత్రం 20th centuryలో. మన దగ్గర ఉన్న ఇండియన్ లాస్ గురించి చెప్తాను వినండి. మన దగ్గర జెండర్ న్యూట్రల్ యాలిమనీ అనేది అంటే మీకు సింపుల్ గా చెప్తే అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తగా వినండి. హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వైఫ్ హస్బెండ్ కోసం సాక్రిఫైస్ చేసింది, ఇద్దరు కలిపి విడిపోయారు, ఇద్దరికి నచ్చక. హస్బెండ్ వైఫ్ కి ఇవ్వాలి డబ్బులు ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఇదే హస్బెండ్ అండ్ వైఫ్ లో వైఫ్ కి డబ్బులుండి, వైఫ్ కి బిజినెస్ లుండి, వైఫ్ కి ఆస్తులుండి హస్బెండ్ వైఫ్ కోసం సాక్రిఫైస్ చేస్తే, హస్బెండ్ కి సరైన ఇన్కమ్ లేకపోతే, హస్బెండ్ ఇంటి ఆలనా పాలనా చూసుకుంటే, డివోర్స్ అయ్యేటప్పుడు వైఫ్ నుంచి డబ్బులు హస్బెండ్ కి వెళ్తాయి. అది కాకుండా యాలిమనీ అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి ఇంటరిమ్ యాలిమనీ, అంటే కోర్టులో డివోర్స్ కేసు అవుతుంది బట్ అది అయ్యేదాకా డబ్బులకి ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు డివోర్స్ సెటిల్ అయ్యేదాకా ఎవ్రీ మంత్ ఫలానా అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చే అమౌంట్ ని ఇంటరిమ్ యాలిమనీ అంటారు. ఇది కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కి డిపెండెంట్ గా ఉంటుంది. ఇకపోతే రెండోది 1 time సెటిల్మెంట్. నాకు అసలు ఆవిడ మొహం
మొహం చూడాలనే లేదు, లేదా వైఫ్ నాకు అసలు ఆయన మొహం చూడాలనే లేదు అనుకున్నప్పుడు ఫలానా అమౌంట్ ఆవిడకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇంకా చాలు ఇంకా అనుకుంటే అది వన్ టైం సెటిల్మెంట్. ఈ జెఫ్ బేసోస్ ఏదైతే చేశాడో ఆయన 2.6 lakh crores అలాంటిది. లేదా ఒకేసారి ఇవ్వడానికి అంత అమౌంట్ లేదు అనుకున్నప్పుడు మంత్లీ సెటిల్మెంట్స్ లాగా మనం చేస్తాం. కొన్నిసార్లు ఈ రెండు కలిపి కూడా ఇవ్వచ్చు జడ్జ్. అంటే నువ్వు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి మంత్లీ ఆవిడని చూసుకోవాలని చెప్పి, ప్లస్ ఎంత అలిమనీ ఇవ్వాలనేది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎంత టైం కలిసి ఉన్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుని 15 రోజులు విడిపోయారు అనుకోండి, వైఫ్ నాకు 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలంటే కుదరదు. అది 15 రోజుల్లో నువ్వు ఏం లాస్ అయి ఉంటావు, లేదా నెల రోజుల్లో. My lord, how much they are demanding 13 crores for staying 6 months with me? 13 crores. నీకు మెంటల్ గా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, కెరియర్ వైజ్ గా కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. సో తక్కువ అమౌంట్ ఉంటుంది. అదే 10-15 సంవత్సరాలకి లేదా 20 సంవత్సరాలకి డివోర్స్ తీసుకునే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే లాయర్స్ జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఏవైతే లాలో లొసుగులు ఉన్నాయో, జెండర్ న్యూట్రల్ కాని లొసుగులు, అవి అబ్బాయిల మీద వాడి, ఇప్పుడు అతుల్ సుభాష్ కేసులో అదే జరిగింది. పాప ఆయన ప్రాణాలు తీసేసుకున్నాడు ఆయన. थोड़े बहुत जो मेरे आखिरी काम है कंप्लीट करके मैं ముక్తి పానా చాహుంగా. ఒక సెటిల్మెంట్ కి రప్పిస్తున్నారు, అది కూడా ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్. అంటే మీరు గానీ మాకు ఇంత అలిమనీ ఇవ్వకపోతే ఫలానా కేసు ఫలానా 490 మీ మీద వేస్తాం, మరి చూసుకోండి మరి. అంటే అతను కొంచెం తడిగుడ్డ వేసుకొని ఇవ్వాల్సిందే డబ్బులు. చెప్తున్నాను కదా, ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ జెండర్ కైనా జరగొచ్చు. ఈ వీడియోని కూడా కొంచెం జెండర్ న్యూట్రల్ గా చూడండి. అండ్ అలిమనీ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. దీనికోసం ప్రీనప్ అగ్రిమెంట్స్ అని రకరకాల అగ్రిమెంట్స్ వస్తున్నాయి ఈ మధ్యన. అంటే పెళ్లి చేసుకునే ముందే మనం ఇన్ కేస్ విడిపోవాల్సి వస్తే ఫలానా అమౌంట్ నీకు ఇస్తా, లేదా నీ సైడ్ నుంచి ఫలానా అమౌంట్ తీసుకుంటా అని రాసుకునే సంతకం చేసే అగ్రిమెంట్ అది. బట్ అట్లీస్ట్ ఇండియన్ కోర్ట్స్, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ రెండు కేసులు చూసిన తర్వాత కొంచెం నమ్మకం ఉంటుంది ఎవరికైనా. ఏదైతే రీసెంట్ గా సుప్రీం కోర్టులో జరిగిందో, వాళ్ళు ఏవైతే చెప్పారో ఈ యూఎస్ బేస్డ్ కన్సల్టెంట్ వైఫ్ కి, అది ఖచ్చితంగా వేరే కేసు ఏదైనా అలిమనీకి జరుగుతున్నప్పుడు, ఆ కేసు డిస్కషన్ అవుతున్నప్పుడు, అది హైకోర్టులో గానీ, లోకల్ కోర్ట్స్ లో గానీ, సివిల్ కోర్టులో గానీ, సుప్రీం కోర్టులో జరిగినా కూడా ఫలానా సో అండ్ సో కేసులో నాగరత్న గారు, పంకజ్ మిట్టల్ గారు జస్టిస్లు వీళ్ళిద్దరు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఇది కూడా క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పే అవకాశం చాలా బలంగా ఉంది. అది సుప్రీం కోర్టు కాబట్టి. ఇది మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలనే వీడియో నేను చేస్తున్నా. చాలా మందికి అలిమనీ గురించి తెలిసి ఉండదు, లేదా ఇంత ఇదిగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారా అని అనుకుని ఉండరు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద అబ్యూజివ్ కామెంట్స్ రాయకండి ఎవరి మీద. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, క్లయింట్స్ ఎప్పుడు జనరల్ గా మంచి వాళ్ళే ఉంటారు. కొంతమంది లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్న లొసుగులు ఇవి. మీరు మీ ఎక్స్ హస్బెండ్ ఫలానా కేసులు తోసేయండి, అలిమనీకి నేను ఒప్పిస్తా. సో ఎవరి మీద మనం హేట్ స్ప్రెడ్ చేయకూడదు. సిస్టమ్స్ ని ఫండమెంటల్స్ నుంచి మార్చగలగాలి. అదే నేను ఎప్పుడు బలంగా నమ్మేది. ఈ ఎంటైర్ అలిమనీ సిస్టమ్ మీద, ఇండియన్ అలిమనీ జస్టిస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు నాకు కింద కామెంట్స్ రాయండి. నేను మీ సైడ్ నుంచి విందాం అనుకుంటున్నా, మీరేం ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ డైలీ చేసి మీ ముందు పెట్టడానికి, ఒక నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడదాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫామ్ లో రీల్స్ లా చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ కూడా రండి, కనెక్ట్ అవుదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. జేపీ గారితో నేను ఒక పాడ్కాస్ట్ చేశాను, కొత్త ప్రయత్నం నాది, సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ మీద, మన ఏపీ తెలంగాణ పాలిటిక్స్ మీద. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, 1 గంట స్పెండ్ చేయండి. లేదు అర్జున్ గారి కేసు గురించి, అదే అల్లు అర్జున్ గారి కేసు గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఐ విల్ సీ యూ టుమారో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above legal flaws, rise above legal mockery, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.